ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. హయత్ నగర్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయగా ఈ ర్యాలీలో రాజాసింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం సామ రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గ సమస్యల గురించి తనకు పూర్తిగా తెలుసన్నారు. ఎల్బీ నగర్ ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఒక చిన్న మెసేజ్ పంపడం ద్వారా వేలాది మంది భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తరలివచ్చారని, అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రజలంతా బీజేపీ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దీనికి ఈరోజు నామినేషన్కు మద్దతుగా సంఘీభావంగా రాజాసింగ్ గారు కూడా వారి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ వారు అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు పార్టీ యొక్క మార్గదర్శనం చేసుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి సమస్య నుంచి అన్వేషించిన, ప్రతి సమస్య మీద పోరాడిన, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే పేదల పట్ల డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ, రేషన్ షాపుల విషయం కానీ, పెన్షన్ల విషయం కానీ, ఈ స్థానం మీద మొత్తం కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగింది ఇక్కడ. నా వయసు 56 సంవత్సరాలు. దాదాపు 45 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీ తిరిగిన, ప్రతి ఇల్లు తిరిగిన, ఈ ప్రాంత అభివృద్ధి కోసము గత 16 సంవత్సరాల నుంచి తాపత్రయపడతా ఉన్నాను, తపన పడతా ఉన్నాను. కేవలము వచ్చిన నాయకులు దోసుకోవడం తప్ప ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఈరోజు చాలా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేదల పట్ల వివక్ష చూపెడతా ఉన్నారు, పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనిలో మార్పు తీసుకురావాలని నేను అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఈసారి ఒక భారతీయ జనతా పార్టీ